అమర్నాథ్ యాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. ప్రతి సంవత్సరం జూలై నుండి ఆగస్టు నెలల మధ్య వేలాది మంది శివభక్తులు ప్రపంచ నలుమూలల నుండి జమ్మూ కాశ్మీర్లోని ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న అమర్నాథ్ గుహను సందర్శిస్తారు. సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహ శివుని నివాసంగా భావిస్తారు. ఇక్కడ సహజ సిద్ధంగా మంచుతో ఏర్పడే శివలింగం బాబా బర్ఫాని భక్తులకు దర్శనమిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలోనే శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని బోధించాడని నమ్ముతారు. అందుకే ఈ యాత్రను అమర్నాథ్ యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్ర దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది భక్తి, విశ్వాసం, దృఢ సంకల్పం మరియు భౌతిక శక్తులకు పరీక్ష. కఠినమైన పర్వత మార్గాలను దాటుకుంటూ శీతల వాతావరణాన్ని తట్టుకుంటూ భక్తులు బాబా బర్ఫాని దర్శనం కోసం సాగే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఏడాది 2025లో అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై దాదాపు 38 రోజుల పాటు కొనసాగి ఆగస్టు 9న ముగుస్తోంది. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఇంకా చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం యాత్ర ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఒక ఆందోళనకరమైన మరియు భక్తుల హృదయాలను కలిచివేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే అమర్నాథ్ గుహలోని పవిత్ర శివలింగం గతంలో కంటే చాలా వేగంగా కరిగిపోతుంది. సాధారణంగా శివలింగం యాత్ర ముగిసేంత వరకు లేదా కనీసం యాత్ర కాలంలో ఎక్కువ రోజులు స్థిరంగా ఉంటుంది. భక్తులు పూర్తిగా శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. నివేదికల ప్రకారం యాత్ర ప్రారంభమైన కేవలం 7-8 రోజుల్లోనే శివలింగం గణనీయంగా కరిగిపోయిందని, దాని పరిణామం చాలా వరకు తగ్గిపోయిందని తెలుస్తోంది. గతంలో 12 నుండి 15 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చే బాబా బర్ఫాని ఇప్పుడు కేవలం 1.5 నుండి 2 అడుగుల ఎత్తులో మాత్రమే ఉందని భక్తులు, అధికారులు చెబుతున్నారు. ఇది నిజంగా విస్మయం కలిగించే విషయం. ఇంత వేగంగా శివలింగం కరిగిపోవడం భక్తుల్లో తీవ్ర నిరాశను, ఆవేదనను నింపింది. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు తమ కళ్ళ ముందు శివుడు కరిగిపోతున్నాడని భావించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరం శివలింగం సహజంగానే కరుగుతుంది, కానీ ఈ స్థాయి వేగం, పరిమాణంలో మార్పు గత కొన్ని సంవత్సరాలలో కనిపించలేదని చాలా మంది భక్తులు, స్థానికులు చెబుతున్నారు. ఈ అసాధారణమైన కరిగే ప్రక్రియ భక్తుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఇది భూతాపానికి, పర్యావరణ మార్పులకు స్పష్టమైన సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పవిత్రమైన అమర్నాథ్ క్షేత్రంలో ఇలాంటి మార్పులు రావడం భవిష్యత్తులో ఈ యాత్రకు ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే భయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా యాత్రకు ఎంతో ఆశతో భక్తులు వచ్చి శివలింగాన్ని దర్శించుకోలేక తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇది వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక విషాదకర ముగింపులా మారింది. అమర్నాథ్ శివలింగం ఇంత త్వరగా కరిగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా 2 అంశాలు తెరపైకొస్తాయి. వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల ప్రభావం. ఈ ఏడాది కాశ్మీర్ లోయలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తీవ్రత పెరగడం, అసాధారణమైన వేడి గాలులు మంచును వేగంగా కరిగిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా హిమాలయ ప్రాంతంలో మంచు కురవడం గణనీయంగా తగ్గింది. శివలింగం ఏర్పడడానికి, నిలబడడానికి అవసరమైనంత మంచు లేకపోవడం, ఉన్న మంచు కూడా వేగంగా కరిగిపోవడం దీనికి ప్రధాన కారణం. శివలింగం ఏర్పడడానికి ముందు కురిసిన మంచు పరిమాణం చాలా తక్కువగా ఉండటం వల్ల అది వేగంగా కరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్ ప్రభావం హిమాలయాలపై తీవ్రంగా పడుతోంది. ధ్రువ ప్రాంతాల్లోని మంచు, హిమాలయాల్లోని హిమనీనాదాలు కరిగిపోవడం ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్న విషయం. అమర్నాథ్ శివలింగం కరిగిపోవడం ఈ భూతాపం యొక్క ప్రత్యక్ష పరిణామమే అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అకాల వర్షాలు, వేడిగాలులు, మంచు తగ్గడం వంటివి దీనిలో భాగమే. ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు. కేవలం 6 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 7 రోజుల్లో 1,00,000 మంది భక్తులు దర్శించుకోగా ఈ ఏడాది అంతకంటే వేగంగా యాత్రికుల సంఖ్య పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు గుహలోకి రావడం వల్ల గుహలోపల మానవ ఉష్ణోగ్రత పెరిగి శివలింగం కరిగే ప్రక్రియ వేగవంతమవుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరం నుండి వెలువడే ఉష్ణోగ్రత, శ్వాస ద్వారా విడుదలయ్యే వేడి కూడా గుహలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది.
యాత్రకు వచ్చే కొంతమంది భక్తులు హెలికాప్టర్ల ద్వారా ప్రయాణిస్తారు. హెలికాప్టర్ల అధిక సంఖ్యలో రాకపోకలు, వాటి ఇంజిన్ల నుండి వెలువడే వేడి, శబ్దం కూడా సున్నితమైన పర్యావరణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం యాత్ర మార్గంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు కూడా పర్యావరణంపై పరోక్ష ప్రభావం చూపుతాయని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ రెండు ప్రధాన కారణాలు అంటే వాతావరణ మార్పులు మరియు మానవ కార్యకలాపాల ప్రభావం కలిసి శివలింగం వేగంగా కరిగిపోవడానికి దోహదపడుతున్నాయి. ఇది కేవలం అమర్నాథ్ శివలింగానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక హిమానీనాదాలు మరియు మంచు రూపాలు భూతాపం వల్ల కరిగిపోతున్నాయి. ఇది పర్యావరణానికి ఒక పెద్ద సవాలు. శివలింగం కరిగిపోవడం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చాలామంది భక్తులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా బాబా బర్ఫానీని పూర్తి రూపంలో దర్శించుకోవాలని ఆశపడతారు. అలాంటి వారికి కరిగిపోయిన శివలింగాన్ని చూడటం ఒక తీవ్ర నిరాశను కలిగిస్తుంది. కొందరు భక్తులు ఈ పరిణామాన్ని ఆధ్యాత్మిక కోణం నుండి కూడా చూస్తున్నారు. ఇది మానవ విలువల క్షీణతకు, ప్రకృతి మనం నిర్లక్ష్యం చేయడానికి శివుడు ఇస్తున్న ఒక సంకేతంగా భావిస్తున్నారు. భక్తుల ప్రార్థనలు, కోరికలు, వారి నమ్మకం ఈ సంఘటనతో కొంతవరకు ప్రభావితమయ్యాయి. అయినప్పటికీ చాలామంది భక్తులు తమ విశ్వాసాన్ని వదులుకోలేదు. శివలింగం ఎంత కరిగినా అది శివుని రూపమేనని, దాని దర్శనంతోనే పుణ్యం కలుగుతుందని నమ్ముతూ తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇది వారి అచంచలమైన భక్తిని తెలియజేస్తోంది. ఈ సంఘటన భక్తులలో ఒక లోతైన నష్టం, భయాన్ని కలిగించినప్పటికీ అది వారి విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందని చెప్పొచ్చు. అమర్నాథ్ శివలింగం కరిగిపోవడం అనేది కేవలం ఒక మంచు రూపం కరగడం కాదు. ఇది ఒక పర్యావరణానికి, ముఖ్యంగా హిమాలయ పర్యావరణ వ్యవస్థకు ఎదురవుతున్న తీవ్రమైన సవాళ్లకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ఈ పరిణామం మనందరికీ ఒక మేల్కొలుపు. భవిష్యత్తు తరాలకు ఈ పవిత్ర క్షేత్రాన్ని, దాని ప్రాముఖ్యతను అందించాలంటే మనం కొన్ని కీలక చర్యలు తీసుకోవాలి. యాత్రికులలో మరియు స్థానిక ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహనను పెంచాలి. వ్యర్థాలను తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం వంటి చర్యలను చేపట్టాలి. అమర్నాథ్ యాత్ర వంటి సున్నితమైన పర్యావరణ ప్రాంతాల్లో సుస్థిర పర్యాటకం పద్ధతులను పాటించాలి. అంటే పర్యావరణానికి హాని కలిగించకుండా, స్థానిక ప్రజల జీవనోపాధికి భంగం కలగకుండా పర్యాటకాన్ని నిర్వహించాలి. గుహ మార్గంలో రద్దీని తగ్గించడానికి రోజువారీ యాత్రికుల సంఖ్యను నియంత్రించడం ఒక పరిష్కారం కావచ్చు. దీనివల్ల పర్యావరణంపై భారం తగ్గుతుంది. హెలికాప్టర్ల రాకపోకల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేసి అవసరమైతే వాటి సంఖ్యను లేదా వినియోగాన్ని నియంత్రించాలి. మంచు కరిగే ప్రక్రియను మందగించడానికి శాస్త్రీయ పద్ధతులను అన్వేషించాలి. అయితే ఇది సహజ సిద్ధమైన శివలింగం కాబట్టి కృత్రిమ జోక్యం ఎంతవరకు సరైనదో అనే చర్చ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులను అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలి. శివలింగం కరిగిపోవడం అనేది ప్రపంచ భూతాపానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కర్బన ఉద్గా, పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించడం వంటి పెద్ద చర్యలు ప్రపంచ స్థాయిలో అవసరం. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్రం బోర్డు యాత్రను సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి నిరంతరం కృషి చేస్తోంది. భక్తుల భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఈ యాత్రను మరింత సుస్థిరంగా మార్చడానికి బోర్డు, ప్రభుత్వం, పర్యావరణవేత్తలు, భక్తులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఎస్ఏఎస్బి ప్రతి సంవత్సరం యాత్రను విజయవంతంగా నిర్వహించడానికి విస్తృతమైన ఏర్పాట్లను చేస్తుంది. భక్తులకు భద్రత, వైద్య సదుపాయాలు, భోజనం, వసతి వంటి సౌకర్యాలను కల్పిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు కూడా బోర్డు కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఉదాహరణకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, వ్యర్థాల నిర్వహణకు చర్యలు తీసుకోవడం వంటివి. అయితే వాతావరణ మార్పుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా యాత్ర మార్గంలో పర్యావరణ పరిరక్షణకు, భక్తులకు సహాయం చేయడానికి పనిచేస్తున్నాయి. ఈ సంఘటన భవిష్యత్తులో యాత్ర నిర్వహణలో పర్యావరణ అంశాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. అమర్నాథ్ యాత్ర అనేది కేవలం ఒక మతపరమైన ప్రయాణం మాత్రమే కాదు. అది మానవాళికి, ప్రకృతికి ఉన్న సంబంధానికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు, పర్యావరణం పట్ల మన బాధ్యతకు ఒక ప్రతీక. బాబా బర్ఫానీ శివలింగం కరిగిపోవడం అనేది కేవలం ఒక వార్త కాదు. అది మన భూమి ఎదుర్కొంటున్న తీవ్రమైన పర్యావరణ సవాళ్లకు ఒక స్పష్టమైన హెచ్చరిక. ఇది మనం ప్రకృతిని ఎలా గౌరవించాలి, దాన్ని ఎలా రక్షించుకోవాలి అనే పాఠాన్ని నేర్పుతుంది.
ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు తమ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారి భక్తి అచంచలమైంది. ఈ పవిత్ర శివలింగం భవిష్యత్తు తరాలకు కూడా దర్శనం ఇవ్వాలంటే మనం పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని అరికట్టడానికి మన వంతు కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వహించాలి.